వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ ఛానల్. ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు నచ్చినట్లే 10 మందికి షేర్ చేయండి. మీకు ఫ్రీ మెటీరియల్స్ కోసం ఫ్రీ మెటీరియల్ పీడిఎఫ్ ఫైల్స్ ఇవన్నీ మన ప్లే స్టోర్లో హర్షిత్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్లో దొరుకుతుంది. అలానే దీంట్లో వీడియో క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అర్థమెటిక్ వీడియో క్లాస్లో మొత్తం ఇక్కడ 80 అవర్స్ డిస్కషన్ చేయడం జరుగుతుంది. 20 టాపిక్స్ మీద మొత్తం 1800 క్వశ్చన్స్. ప్రతి క్వశ్చన్కి కూడా మనం 2 మోడల్స్ చొప్పున డిస్కషన్ చేస్తాం. ఈ మొత్తం 20 టాపిక్స్ని 4 మెంబర్స్ ఫ్యాకల్టీ చేయడం జరిగింది. దీన్ని మీకు 1 year వ్యాలిడిటీతో ఇవ్వటం జరుగుతుంది. ఓకే, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్, ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఐఎమ్ లోకేష్. సో మనం ఆల్రెడీ బేసిక్స్ క్వశ్చన్ చూసేసాము. ఇప్పుడు డైరెక్ట్ ప్రాబ్లమ్స్లోకి వెళ్దాము. ఓకేనా? సో 20,000 రూపాయలపై 10% చక్రవడ్డీ రేటుతో 2 సంవత్సరాల కాలానికి వచ్చు చక్రవడ్డీ ఎంత అన్నాడు. సో జారున్నాను దీన్ని మనం 20,000 రూపాయలపై 10%తో వచ్చు చక్రవడ్డీ ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. ఓకే, 2 సంవత్సరాలకు వచ్చు చక్రవడ్డీ. సో 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. 200 ఇంటూ 11 11 చేసి 11 11 121. అలానే ఇప్పుడు ఏమవుతుంది? 2 1 2 2 2 4 2 1 2. సో 24,200 రూపాయలు. ఆల్రెడీ మనకి ప్రిన్సిపల్ ఎంత? 20,000 రూపాయలు. తీసేస్తే 4,200 రూపాయలు. 4,200 రూపాయలు. ఇదో పద్ధతి మనకి. తర్వాత రెండో పద్ధతిని మనం చూసినట్లయితే మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఫస్ట్ మెథడ్ 20,000 రూపాయల మీద 10% చక్రవడ్డీ రేటుతో 2 సంవత్సరాల కాలం అన్నాడు. అంటే 2 times కాబట్టి 10% కాబట్టి 110/100. 2 years అన్నాడు కాబట్టి 2 times తీసుకుంటాం. ఓకే, సో సేమ్ ఇదే క్వశ్చన్ని మనం ఏ విధంగా చేయొచ్చు అంటే, రెండోది x + y xy/100. x + y xy/100. సో 10% అన్నాడు. 10 + 10 + 10 ఇంటూ 10/100 తీసుకున్నట్లయితే 0 0 క్యాన్సిల్. అంటే ఎంత పడుతుంది? 21%. వడ్డీ 21. మనం తీసుకున్న అప్పు ఎంత తీసుకున్నాను? బేసిక్స్లో మీకు చెప్పాను. 100% అంటే ఏంటి? తీసుకున్న అప్పు. తీసుకున్న అప్పు ఎంత? 20,000. అలానే ఇప్పుడు 21% ఎంత? 21% ఎంత? 100 నుండి 20,000 రావాలంటే 100ని దేంతో మల్టిప్లై చేయాలన్నా? 100 ఇంటూ 200 వేసాను అనుకోండి, 20,000 రూపాయలు. సో ఇలా ఇప్పుడు 21ని కూడా ఇదే రూల్తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది మనకి? 2 1 2 2 2 4 4,200 రూపాయలు. 4,200 రూపాయలు. ఓకేనా? సో ఇదో పద్ధతి తీసుకుంటాం మనం. x + y xy/100. ఓకేనా? నెక్స్ట్ వన్ రెండో పద్ధతి ఏంటి? 11 స్క్వేర్ కాబట్టి 121. ఇది తీసుకున్న ప్రిన్సిపల్, ఇది ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. గుర్తుపెట్టుకోండి, ఇది మూడో పద్ధతి కింద తీసుకుంటాం. మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మ్యాక్సిమం ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారానే చేయాలి. వితిన్ సెకండ్స్లో అయిపోతుంది. సో ఇవన్నీ కాబట్టి మీకు ఐడియా ఉండాలి. ఎలా ఉండాలో చూడండి. ఇప్పుడు మూడో పద్ధతి అని చెప్పే 1 to 11 స్క్వేర్ 2 years అన్నాడు కాబట్టి 11/2. అదే ఇప్పుడు ఇది ప్రిన్సిపల్ అన్నాను, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నాను. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. 20,000 అన్నాను. 10% అంటే ఎంత? సో 20,000 మీద 10% అంటే 2,000 రూపీస్. చూడండి, ఇప్పుడు 2 ఉంది కదా ఇక్కడ. 2 ఇంటూ 2,000. 2 ఇంటూ 2,000 ఎంత పడుతుంది మనకి? 4,000 రూపాయలు. మళ్ళా ఈ 2,000 మీద 10% వడ్డీ ఎంత అంటే చూడు 200 రూపీస్. ఓకే, ఇక్కడ 1 ఇంటూ 200 రూపీస్. సో ఇదో పద్ధతి. అంటే 4,200 రూపాయలు. 4,200 రూపాయలు. ఇది మూడో పద్ధతి కింద కన్సిడర్ చేయొచ్చు. అట్లనే మనకి ఇంకా ఈజీ పద్ధతి కావాలి, కొన్ని హార్డ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇంకా ఈజీ ప్రాసెస్ కావాలనుకోండి, మనం చెట్టు మెథడ్ వాడచ్చు. చెట్టు మెథడ్ వాడచ్చు అంటే ఇప్పుడు 10% అంటే ఎంత? సో 10 ఇంటూ 1/100 భిన్నాల రూపంలో తీసుకోవచ్చు. 0 0 క్యాన్సిల్ అంటే 1/10. సో 2 సంవత్సరాలు అన్నాడు కాబట్టి కింద నెంబర్ స్క్వేర్ చేద్దాం. 10 స్క్వేర్. ఓకే, 10 స్క్వేర్
100. అలానే సో 1/10 ఇంటూ 100, 0 0 క్యాన్సిల్ 10. సేమ్ ఇదే విధంగా 1/10 ఇంటూ 100 తీసుకున్నట్లయితే 0 0 క్యాన్సిల్ 10. అగైన్ మళ్ళా మొదటి సంవత్సరం, ఇది మొదటి సంవత్సరం, ఇది రెండవ సంవత్సరం. అంటే మొదటి సంవత్సరం మీద మళ్ళీ రెండో సంవత్సరంకి వెళ్ళినప్పుడు వడ్డీ పడుతుంది కదా నాన్న. అంటే 1/10 ఇంటూ 10 తీసుకున్నట్లయితే ఎంత పడుతుంది? 1. చూడండి, ఇప్పుడు దాకా మనం చేసిందంతా పర్సంటేజ్ రూపంలో చేసాం. ఇక్కడ కన్సిడర్ చేసేసరికి యూనిట్స్ రూపంలో చేస్తాం. ఇక్కడ 100 యూనిట్స్, ఇది ప్రిన్సిపల్. ఓకే, ఇగో 10 + 10 20 యూనిట్స్, ఇది సింపుల్ ఇంట్రెస్ట్, గుర్తుపెట్టుకోండి. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది? 10 + 10 + 1 21 యూనిట్స్, 21 యూనిట్స్. ఓకేనా? నెక్స్ట్ వన్, మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ చేయాలి అంటే కనుక సిఐ మైనస్ ఎస్ఐ చేయాలంటే ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 10 + 10 20, ఇది ఒకటి. అంటే మనకి ఎంత అవుతుందన్నా? 21 - 20. ఎన్ని యూనిట్స్? 1 యూనిట్, 1 యూనిట్. తర్వాత అమౌంట్ కావాలి అని అడిగాడు అనుకోండి, ఈ పద్ధతులు అన్నీ వచ్చేస్తుంది మనకి. అమౌంట్ ఏం కాదు, 100 ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 121 అంటే 121. ఇప్పుడు మనల్ని అడిగింది వాడు ప్రిన్సిపల్ ఇచ్చాడు, 100 యూనిట్స్ ఎంత అన్నాడు నాన్న? 4,000 రూపీస్, సారీ 20,000 రూపీస్, 20,000 రూపీస్. అలానే ఇప్పుడు వాడు అడిగింది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి 21 యూనిట్స్, 21 యూనిట్స్ ఎంత అన్నాడు? 100 ఇంటూ దేంతో మల్టిప్లై చేస్తే వస్తుంది? 20,000, 200. అలానే 21ని 200తో మల్టిప్లై చేశాను అనుకోండి, 4,200 రూపాయలు. ఒకవేళ భారీ వడ్డీ అడిగాడు అనుకోండి, 20 యూనిట్స్ ఎంత? సింపుల్ ఇంట్రెస్ట్ అడిగితే 20 యూనిట్స్ ఎంత? 200, 20 ఇంటూ 200, 4,000 రూపాయలు. ఒకవేళ డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అడిగాను, 1 యూనిట్ ఎంత? 1 ఇంటూ 200, 200 రూపీస్. ఈ మెథడ్లో ఏంటంటే మనకి ఎగ్జామ్ అన్నీ ఈజీగా వస్తుంది మనకి. ఓకేనా? ఈ ప్రాసెస్లో చేయొచ్చు. ఇది కాకుండా మళ్ళా ఇంకా 2 పద్ధతులు ఉన్నాయి. బట్ మనకి ఈజీ ప్రాసెస్లో చేసే పద్ధతి మాత్రం కొద్దిగా పర్సంటేజెస్లు 10%, 5% ఇలా ఇచ్చినప్పుడు x + y, xy/100 పద్ధతి వాడండి. ఓకేనా? ఇది ఫస్ట్ క్వశ్చన్. మరి రెండో క్వశ్చన్ చూద్దాం. రెండో క్వశ్చన్ ఏమన్నాడంటే, కొంత సొమ్ముపై చక్రవడ్డీ ప్రకారం 20% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాల తర్వాత మొత్తం 14,400 రూపాయలు అయినా తీసుకున్న అప్పు ఎంత? కొంత సొమ్ముపై చక్రవడ్డీ ప్రకారము 20% చక్రవడ్డీ రేటు చొప్పున అన్నాడు. 20 నేనేం చెప్పాను? 20లు 10లు ఇలా ఇచ్చినప్పుడు ఈ పద్ధతి వాడితే మనకి తొందరగా వచ్చేస్తుంది. x + y, xy/100 తీసుకున్నట్లయితే 20 + 20, 20 ఇంటూ 20/100, 20 + 20 + 20 ఇంటూ 20/100 తీసుకున్నట్లయితే ఎంత పడుతుందన్న వడ్డీ? ఇక్కడ 40 + 4, 44%. ఇందా నేను చెప్పాను, మీరు తీసుకున్న అప్పు అంటే ఎంత అవుతుంది? 100%. వడ్డీ ఎంత? 44%. అంటే అమౌంట్ ఎంత అవుతుందన్న? ఇదేమో ప్రిన్సిపల్, ఇదేమో కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ రెండింటిని కలిపితే అమౌంట్ ఎంత? 144%. 144%ని వాడు 14,400 రూపాయలు అన్నాడు. 144%ని 14,400 రూపాయలు అన్నాడు. అయినా వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి? తీసుకున్న అప్పు ఎంత? సో 14,400ని 144ని దేంతో మల్టిప్లై చేస్తే 14,400 వస్తుంది ఇంటూ 100. అదే 100తో దీంతో చేయండి, ఈజీగా ఎంత అవుతుందన్నా? 10,000. ఇది మనం x + y, xy/100. తర్వాత ఇంకో పద్ధతి ఫాలో అయినట్లయితే, మన చెట్టు పద్ధతి ఫాలో అయినట్లయితే 20% అన్నాను, 20 ఇంటూ ముందు దేంట్లోకి మార్చుకుందాం? లేదు, చూడండి 25లు 1/5. సో ఇందాక చెప్పా 2 ఇయర్స్ అన్నాడు కాబట్టి 5² 25. చూడండి 1/5 ఇంటూ 25. సో 5 5లు
5 యూనిట్స్. అలానే యువతలు కూడా 25. అంటే ఇది మొదటి సంవత్సరం, ఇది రెండో సంవత్సరం. ఎంత అవుతుంది అంటే 5. మరి మొదటి సంవత్సరం మీద మళ్ళీ వడ్డీ కట్టాలి కదా నాన్న. 1 × 5 5 1. ఇప్పుడు దీంట్లో మనకి ప్రిన్సిపల్ ఎంత అని చెప్పాను, 25 ప్రిన్సిపల్. కానీ వాడు ఆల్రెడీ రివర్స్లో ఇచ్చాడు. మీకేం చెప్పారు, ఇది ప్రిన్సిపల్. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 5 + 5 10. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత 5 + 5 + 1 11. డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 1. అమౌంట్ ఎంత చూడండి 25 ప్లస్ కాంపౌండ్ అంటే 36 యూనిట్స్. 36 యూనిట్లు 14,400 రూపాయలు అయితే 25 యూనిట్స్ ఎంత? ఓకే, ఇప్పుడు 36ని దేంతో మల్టిప్లై చేస్తే 144 వస్తుంది. సో 36 4లు. అలానే 36 × 4, ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 సున్నాలు. అలానే 25 × 400 చేస్తే మనకి ఎంత వస్తుందని ఆన్సర్ 10,000 రూపాయలు. 10,000 రూపాయలు. ఈ విధంగా మనం 2-3 పద్ధతుల్లో చేయొచ్చు. కానీ మీరు అలవాటు అయ్యేది మాత్రం మనం ఒకే పద్ధతిలో మనం ఈజీగా అలవాటు పద్ధతి చేసుకోవాలా. మ్యాక్సిమం x+y xy/100 పద్ధతిలోనే వాడండి. ఓకే, నెక్స్ట్ 3వ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా. 4,000 రూపాయలపై 40% చక్రవడ్డీ రేటుతో 1 సంవత్సరం 6 నెలలకు వచ్చు చక్రవడ్డీ ఎంత అన్నాడు. 4,000 రూపాయలపై ఓకే 40% అన్నాడు. 40% 1 ఇయర్ ఫస్ట్ ఇయర్. మరి వాడు అడిగింది 1 ఇయర్ 6 మంత్స్ అన్నాడు. 1 ఇయర్ 6 మంత్స్ అన్నాడు కాబట్టి 1 ఇయర్కి 40% అయితే 6 మంత్స్కి ఎంత పడుతున్నానా 6/12 × 40. 6 2 20. ఇప్పుడు వడ్డీ మొదటి సంవత్సరం 40%. ఓకేనా. రెండోది వై వచ్చేసరికి ఎంత పడుతుంది 20%. అంటే x+y xy/100 పద్ధతిలో చేస్తే సరిపోతుంది మనకి. x+y xy/100 అంటే 40 + 20 + 40 × 20/100. 0 0 క్యాన్సిల్. 40 + 20 ఎంత నాన్న 60 + 4 × 8 ఎంత పర్సంటేజ్ 68%. అయితే వాడు ప్రిన్సిపల్ ఇచ్చాడు. ఏమిచ్చాడు 100% ఇచ్చాడు. 100% 4,000 రూపాయలు అయితే 100% 4,000 రూపాయలు అయితే వడ్డీ అడిగాడు వాడు 68% ఎంత? ఇప్పుడు 100 నుంచి 4,000 రావాలంటే 100ని దేంతో మల్టిప్లై చేస్తే సరిపోతుంది 40. 100 × 40. అలానే ఆ 40 తోటి దీంతో మల్టిప్లై చేస్తే 4 8 32, 4 6 24 + 3 27. అంటే మనకు వచ్చిన వడ్డీ ఎంత నాన్న 2,720 రూపాయలు. 2,720 రూపాయలు. అలానే చెట్టు పద్ధతిలో కూడా మనం చేయొచ్చు. బట్ ఇంక మీకు ఆల్రెడీ అలవాటైంది కాబట్టి దానికని దీనికని చేసుకోవచ్చు. లేదు ఆ పద్ధతిలో కూడా చెప్దామంటే ఒకసారి చూద్దాం. 40% అన్నాడు × 1/100. 0 0 క్యాన్సిల్. 2 2 2 5 2/5. కింద వచ్చిన నెంబర్కి స్క్వేర్ చేయమని చెప్పి 25. సో 25. అలానే ఇప్పుడు మొదటి సంవత్సరం వడ్డీ రేటు రెండో సంవత్సరం వడ్డీ రేటు తీసుకున్నట్లయితే మొదటి సంవత్సరం వడ్డీ రేటు రెండో సంవత్సరం 2/5 × 25. 5 5 10. సేమ్ ఇంతే ఇక్కడ కూడా వస్తుంది. చేసినట్లయితే మొత్తం 10. ఇది మొదటి సంవత్సరం, ఇది రెండో సంవత్సరం. మళ్ళీ 2/5 × 10. 5 2 4. ఓకే 4. చూడనా ఇప్పుడు రెండో సంవత్సరం వాడు చివరి దాకా లేడు. మరి ఇక్కడ రెండో సంవత్సరం ఫుల్గా పడింది వడ్డీ. మరి ఇక్కడ ఎలా క్యాల్కులేషన్ చేస్తామంటే చూడండి రెండో సంవత్సరం వచ్చిన వడ్డీ ఇదే కదా. దీన్ని ఎంత 10 + 4 14 యూనిట్స్. ఎన్ని నెలలు క్యాల్కులేషన్ చేయాలా 6 నెలలు క్యాల్కులేషన్ చేయాలి. 6 2 7. అంటే ఇప్పుడు వడ్డీ అంతా రెండో సంవత్సరం ఎన్ని యూనిట్స్ వచ్చింది 7 యూనిట్స్. అంటే 25 యూనిట్స్ 4,000 రూపాయలు అయితే 10 + 7 17 యూనిట్స్ ఎంత? ఓకేనా. సో ఏదైతే మనం మల్టిప్లికేషన్ చేస్తామో సేమ్ అదే విధంగా దీన్ని కూడా మల్టిప్లై చేసామనుకోండి ఆన్సరు సేమ్ 27
2720 రూపాయలు ఆన్సర్ వస్తుంది. ఇది చెట్టు మెథడ్. మ్యాక్సిమం x+y/100 మెథడ్ని ఫాలో అవ్వండి. ఓకేనా? x+y/100 పద్ధతి ఫాలో అవ్వండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 4వ క్వశ్చన్. 18,000 రూపాయలపై 16.2/3% చక్రవడ్డీ ప్రకారం 1 సంవత్సరం 73 రోజులకు వచ్చు చక్రవడ్డీ ఎంత? చూడండి, మామూలుగానే 16.2/3% అంటే 1 సంవత్సరం అనేది పక్కన పెడితే ఇలాంటి వడ్డీ రేట్లు వచ్చినప్పుడు మామూలుగా లెక్క ఆగిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో 16.2/3 అన్నాడు కాబట్టి మరి ఇక్కడ x+y/100 పద్ధతి అవకాశం ఉందా అంటే లేదు, క్యాల్కులేషన్ ఎక్కువైపోతుంది. కాబట్టి మనం ఏం చేద్దాం, 16.2/3 భిన్నాల్లో మార్చుకుంటే మనం ఆల్రెడీ భిన్నాల రూపంలో మార్చుకున్నప్పుడు ఎంత వస్తుంది? ఇక్కడ 1/6. ఇందాక చేసినట్టుగానే 2 సంవత్సరాలు ఇచ్చినప్పుడు స్క్వేర్ 6² ఎంత అవుతుందన్నా? 36 స్క్వేర్ 36. మళ్ళా 1/6 × 36 చేసే 6. ఓకేనా? 6. అలానే 1/6 × 36 చేసే 6. మళ్ళా మొదటి సంవత్సరం మీద మళ్ళా వడ్డీ కడితే 1/6 × 6 ఎంత అవుతుంది? 1. ఇది 2 సంవత్సరాల మామూలు ప్రాసెస్. కానీ వాడు ఏమి ఇచ్చాడు? 1 సంవత్సరం 73 రోజులు ఇచ్చాడు. 1 సంవత్సరం 73 రోజులు అన్నాడు. కాబట్టి మరి ఇక్కడ చేసేది 2వ సంవత్సరం చివరి దాకా లేడు కాబట్టి 7 × 73/365 రోజులు అన్నాడు. కాబట్టి 73/365 73 5లు. సో 7/5 అంటే 7లో 5 ఎన్నిసార్లు పోతుందన్న? 1 టైం పోతుంది. ఇంకా 2 మిగులుతుంది అంటే 0.2 1.2. ఇప్పుడు మనకి ప్రిన్సిపల్ ఎంత అంటే 36 యూనిట్లు. వాడు ఇచ్చిన ప్రిన్సిపల్ ఎంత మనకి? 18,000 రూపాయలు. 18,000. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఫస్ట్ లెక్క ఏమి అడిగాడు? చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య తేడా అడిగాడు, మరియు చక్రవడ్డీ ఎంత అని అడుగుతున్నాడు. చక్రవడ్డీ ఎంత అంటే 6 + 1 1.2 6 + 1.2 ఎంత పడుతుందంటే 7.2. చూడండి, 36 నుంచి ఇక్కడ చూడండి, ఇలాన్నా చెయ్యొచ్చు, ఇలాన్నా చేయొచ్చు. క్యాల్కులేషన్ చేసేటప్పుడు మ్యాక్సిమం 36 నుంచి 72 రావడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి? × 2 చేస్తే సరిపోతుంది. 36 × 2 లేదా 36 × 180 ఉంది. ఇక్కడ 5తో చేయొచ్చు. మనకి ఇది ఈజీగా ఉంది కాబట్టి దీన్నే చేద్దాం. × 2 చేసామనుకోండి, 2 18లు 36. అక్కడ ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి ఒక 0 తగ్గిస్తే చాలు. అవునా? జాగ్రత్త. ఇప్పుడు మనకి జాగ్రత్త. సో 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందన్న? 2 36 72. అలానే 2 8 16 2 1 ఆల్రెడీ 1 క్యారీ. తర్వాత ఇది వాడు ఇచ్చినటువంటిది. అయితే బారు వడ్డీ మరియు చక్ర వడ్డీల మధ్య తేడా ఎంత అని అడిగాడు. ఓకే, తేడా ఎంత అని అడిగాడు. బారు వడ్డీకి చక్ర వడ్డీకి తేడా ఎంత అంటే ఇప్పుడు ఇది బారు వడ్డీ, ఇది 2వ సంవత్సరం చివరి దాకా లేదు కాబట్టి 6 × 73/365 రోజులు వేసాను అనుకోండి. 5 సార్లు 6/5 అంటే ఎంత వస్తుందన్నా? సారీ, ఇది 1.4 వస్తుంది. 1.4 వస్తుంది మనకి. ఓకే, 1.4 అంటే 7.4 వస్తుంది. కాబట్టి 36 సో 5 చేస్తే 180 వస్తుంది. 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 5 అంటే 500 చేస్తే 5 34లు 5 74లు చేశాను అనుకోండి, 370 అంటే 3,700 రూపాయలు వస్తుంది. 3,700 రూపాయలు వస్తుంది. అలానే ఇప్పుడు బారు వడ్డీకి చక్రవడ్డీకి తేడా అన్నాడు కాబట్టి ముందు బారు వడ్డీ ఎంత వస్తుంది? 2వ సంవత్సరం చివరి దాకా లేరు కాబట్టి 73 రోజులు × 6 చేస్తే 6/1 అంటే 1.2 వస్తుంది. ఇప్పుడు బారు వడ్డీ ఎంత వచ్చింది? 6 + 1.2 అంటే 7.2. సింపుల్ అండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చింది 7.4. ఈ రెండింటి మధ్య తేడా ఎంత వచ్చిందనా? 7.4 - 7.2 0.2 వస్తుంది. × 500 చేస్తే మనకి 100 రూపీస్ వస్తుంది. ఇలా కాకుండా మీరు వేరే పద్ధతి ఫాలో అయితే ఏమవుతుందంటే మరి లెక్క చాలా టైం పడుతుంది. మనకి ఈ చెట్టు మీద వాడటం వల్ల తొందరగా లెక్క అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 5వ క్వశ్చన్. ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 10,000 రూపీస్ 10% ఫర్ ఫస్ట్ ఇయర్. 10,000 రూపాయలపై
మొదటి సంవత్సరం 10% వడ్డీ రేటుతోను, రెండో సంవత్సరం 20% చక్రవడ్డీ రేటుతోను వచ్చు చక్రవడ్డీ ఎంత అన్నాడు. జాగ్రత్త ఉన్నానా? ఇక్కడ 10, 20 ఇచ్చాడు కాబట్టి మనం వేరే రిస్క్ ఏం తీసుకోవద్దు. మీరు సింపుల్గా x+y/100 పద్ధతిని తీసేసుకుంటే సరిపోతుంది. x+y/100 అంటే 10 + 20, 10 × 20/100 తీసుకుంటే ఎంత వస్తుంది మనకి? 32% వస్తుంది. తీసుకున్న అప్పు అంటే ఎంత శాతం నాన్న? 100%. 100% అంటే తీసుకున్న అప్పు ఏమో 10,000 రూపాయలు. 10,000 రూపాయలు అయినా చక్రవడ్డీ అడిగాడు కాబట్టి 32% ఎంత? 100 నుంచి 10,000 రావడానికి 100ని దేంతో మల్టిప్లై చేశాడు? 100తో మల్టిప్లై చేస్తే 100 × 100 10,000 రూపాయలు. అలానే 32 × 100 ఎంత అంటే 3,200 రూపాయలు. 3,200 రూపాయలు. ఓకేనా? నెక్స్ట్ వన్, ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ 20,000 రూపాయలపై 10% వడ్డీ రేటుతో ప్రతి అర్ధ సంవత్సరానికి వడ్డీ లెక్కించు వచ్చిన చక్రవడ్డీ సంవత్సరానికి ఎంత అన్నాడు. జాగ్రత్త, క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఇయర్లీ 10% అంటున్నాడు, కానీ వడ్డీ రేటు వచ్చేసరికి ప్రతి అర్ధ సంవత్సరానికి వడ్డీ చెల్లిస్తాడంట వాడు. అంటే సంవత్సరానికి 10% అయితే 6 నెలలకి ఎంత వడ్డీ పడుతుందన్నా అంటే 5% వడ్డీ పడుతుంది. 5% వడ్డీ పడుతుంది. 5% వడ్డీ పడుతుందంటే ఇప్పుడు 1 సంవత్సర కాలం అన్నాడు. 1 సంవత్సర కాలానికి వాడికి ఎన్ని 6 నెలలు ఉన్నాయి? 2 6 నెలలు ఉన్నాయి. కాబట్టి 5 + 5 × 5/100 తీసుకుంటే ఎంత అవుతుందన్నా? 10 + 0.25 లేదా ఈ 10.25ని తీసుకోవచ్చు. 10.25 తీసుకున్న అప్పు ఎంత నాన్న? 100%. 100% ఎంత అవుతుంది? 20,000 రూపాయలు అవుతుంది. 100% 20,000 అయితే 10.25 ఎంత? 100ని దేంతో మల్టిప్లై చేస్తే 20,000 వస్తుంది? 200తో మల్టిప్లై చేశాను అనుకోండి. 100 × 200 20,000 రూపాయలు. సేమ్ ఇదే లాజిక్ ప్రకారం ఇక్కడ అప్లై చేయండి. 100 × 10.25 × 200 చేసి ఎంత అవుతుంది మనకి? 2,050 రూపీస్. 2 25 50, 2 10 20. సో 2,050 రూపాయలు. 2,050 రూపాయలు. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి కొంత సొమ్మును అప్పుగా తీసుకొని 12.5% వడ్డీ రేటుతో 2 సంవత్సరాల తర్వాత చక్రవడ్డీ ₹6.80 అయినా తీసుకున్న అప్పు ఎంత? మరియు అదే సొమ్ముపై బారు వడ్డీ ఎంత? చూడండి, ఈ లెక్కలో మనము ఎప్పుడైతే 12.5 అన్నాడు, 12.5% అన్నాడు, 12.5 అన్నప్పుడు ఇలా నరలో 16/2/3 ఇచ్చినప్పుడు మ్యాక్సిమం ఈ జోలికి పోవద్దు. x+y/100 అనే దానికి పోవద్దు. ఓకేనా? మ్యాక్సిమం మనం ఏ మెథడ్కి వెళ్దాం? చెట్టు మెథడ్కి తీసుకెళ్దాం, లేదా ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా చేద్దాం. సో 12.5 అన్నాడు కాబట్టి 12.5 భిన్నాల రూపంలో మార్చుకుంటే ఎంత నాన్న? 1/8. 1/8. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఏం చేయమన్నా? స్క్వేర్ చేయమని చెప్పా. 8 64. మళ్ళా 1/8 × 64 చేస్తే ఎంత అవుతుంది? 8. మళ్ళా దీని మీద 1/8 చేశాను అనుకోండి, ఎంత పడుతుంది? 1 పడుతుంది. ఓకేనా మనకి? సో జాగ్రత్త చూస్తే అబ్జర్వేషను, ఇప్పుడు మనకి ప్రిన్సిపల్ ఏంటి ఇక్కడ? 64. కానీ వాడు ఏమి ఇచ్చానంటున్నాను? చక్రవడ్డీ 2 సంవత్సరాల తర్వాత చక్రవడ్డీ ₹6.80. అంటే 8 + 8 + 1 అంటే 17 భాగాలు, 17 యూనిట్స్ ₹6.80 అయితే తీసుకున్న అప్పు ఎంత అని అడిగాడు. అంటే 64. సో దీన్ని దేంతో మల్టిప్లై చేద్దాం? 17 4 68. పాయింట్ ఉంది కాబట్టి 0.4. సేమ్ అదే 0.4తో మల్టిప్లై చేశాను అనుకోండి. 4 64 ఎంత? 256. 4 64 ఎంత? 256 రూపాయలు. మరి ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ₹25.60. అదే బారు వడ్డీ ఎంత అని అడిగాడు. బారు వడ్డీ అంటే ఇదే కదా నేను చెప్పింది. 8 + 8 ఎంత? 16. 16 యూనిట్స్ ఎంత? 16 యూనిట్స్ ఎంత? 16 × 0.4. 16 4 ఎంత? 64. అంటే
4 6.4 సింపుల్గా అయిపోతుంది, మనకి ఎక్కువ రిస్క్ ఉండాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఒక వ్యక్తి ఒక కొంత సొమ్ముని 11.9% వడ్డీ రేటుతో 2 సంవత్సరాల కాలానికి అప్పుగా తీసుకున్నాడు. రెండవ సంవత్సరానికి మాత్రమే చక్రవడ్డీ 70 రూపాయలైనా తీసుకున్న అప్పు ఎంత? ఇలాంటి క్వశ్చన్ అసలు మామూలుగానే ఇలాంటి పాయింట్స్ ఎప్పుడైతే ఇస్తాడో మనకి క్వశ్చన్ ఆగిపోవటానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మైండ్కి. కానీ వాడేమన్నా రెండో సంవత్సరం మాత్రమే చక్రవడ్డీ అన్నాడు. రెండో సంవత్సరం మాత్రమే ముందు మనకి ఈ మెథడ్ వచ్చినప్పుడు ఏ మెథడ్ వాడమంటున్నాను? చెట్టు మెథడ్ వాడమంటున్నాను. సో 11/9 అంటే ఎంత అవుతుంది? 1/9. 2 సంవత్సరాలు కాబట్టి రెండో సంవత్సరం అనే పదం వాడాడు కాబట్టి మనం 2 సంవత్సరాలు వచ్చినప్పుడు స్క్వేర్ చేస్తాం, 81. అలానే 1/9 ఇంటూ 81, 9 ఎంత పడుతుంది? 9. ఇక్కడ 9. మరి రెండో సంవత్సరం 1/9 ఇంటూ 9, ఇది మొదటి సంవత్సరం, ఇది రెండో సంవత్సరం, ఇది కూడా రెండో సంవత్సరం. ఎంత పడుతుందన్నా? 1. అయితే జాగ్రత్తగా లెక్క అబ్జర్వ్ చేయండి. రెండో సంవత్సరంలో వచ్చే వడ్డీ ఏది? 9 + 1. ఇదే సింపుల్. 10 భాగాలను వాడు ఎంత అన్నాడు? 70 రూపాయలు అన్నాడు 10 యూనిట్స్ని. సింపుల్ కదా, 10 యూనిట్స్ 70 రూపాయలు పడుతుంది. అయితే వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే తీసుకున్న అప్పు ఎంత అంటే 81 ఎంత? ఇప్పుడు 10 నుంచి 70కి వెళ్ళాలంటే దీన్ని దేంతో మల్టిప్లై చేశాడు? 7. అలానే 7తో మల్టిప్లై చేస్తే 7 1 7, 7 56, 567 రూపాయలు. సింపుల్ క్వశ్చన్, ఓకేనా? తెలిస్తే ఈజీ, తెలియకపోతే కష్టం. ఇది ఒక వ్యక్తి కొంత సొమ్మును 15% వడ్డీ రేటుతో 2 సంవత్సరాల కాలానికి అప్పుగా తీసుకున్నాడు. బారు వడ్డీ మరియు చక్రవడ్డీల మధ్య తేడా ₹2.70 అయినా తీసుకున్న అప్పు మరియు చక్రవడ్డీ ఎంత అన్నాడు. జాగ్రత్తగా ఉన్నానా? ఇప్పుడు ఈ క్వశ్చన్ మీకు ఇంతకు ముందు చెప్పా, x+y xy/100 అనే పద్ధతితో చెప్పాను. ఇదేంటి? x+y అనేది సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మొత్తం. మరి బారు వడ్డీకి చక్రవడ్డీకి మధ్య తేడా అన్నాడు అనుకోండి, ఈ లెక్కల్లో సింపుల్గా ఏం రాస్తాం? xy/100. సింపుల్ లాజిక్. దానికోసం మన ఫార్ములాలు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బారు వడ్డీ చక్రవడ్డీకి తేడా xy/100, లేకపోతే వేరే ఫార్ములా ఉంటుంది, d = p × r²/100² అనే ఫార్ములా ఉంటుంది. బట్ ఇవన్నీ మనకు గుర్తురాదు. సింపుల్ లాజిక్. బారు వడ్డీ చక్రవడ్డీల మధ్య తేడా ఇచ్చాడంటే xy/100. వడ్డీ రేట్ ఎంత? 15 × 15/100. సింపుల్ లాజిక్. అయితే ఇదేంటి తేడా? వాడు కూడా తేడా ఇచ్చాడు కాబట్టి తీసుకున్న అప్పు ఎంత మరియు చక్రవడ్డీ ఎంత అని అడిగాడు అనుకోండి. తీసుకున్న అప్పు ఎంత అంటే మనకు తెలిసింది ఏంటి? 100%. ఓకే, చూడండి. సో ఇప్పుడు ఎంత అవుతుంది? 15 225/100 అంటే 2.25%. 2.25%. ఓకే, ₹2.70 అయితే తీసుకున్న అప్పు ఎంత అన్నాను అనుకోండి నాన్న. చూడండి 100 ఎంత తీసుకుంటే ఇప్పుడు ఎంత అవుతుంది? 100 × 2.70/2.25. ఇక్కడ మరి ఎందుకు క్యాలిక్యులేషన్ చేయట్లేదంటే ఇప్పుడు మరి ఇక్కడ క్యాలిక్యులేషన్కి కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇటు చూస్తేనే క్యాలిక్యులేషన్, అప్పుడు మాత్రమే ఈ పద్ధతిని వాడండి. ఇప్పుడు పైన కింద కామన్గా పాయింట్స్ ఉన్నాయి కాబట్టి పాయింట్ని తీసేసేయండి. అంటే ఇప్పుడు చేరండి. ఇప్పుడు 15వ టేబుల్ తీసుకున్నట్లయితే లేదా 25వ టేబుల్ తీసుకున్నట్లయితే 25 4 25 9 9 3 4 3 ఎంత నాన్న? 12 రూపాయలు. అంటే జాగ్రత్త. ఇప్పుడు మనం తీసుకున్న ప్రిన్సిపల్ ఎంత అంటే 12 రూపాయలు. 12 రూపాయలు. ఓకేనయ్యా, 12 రూపాయలు. అలానే 2.70 రూపీస్ అయినప్పుడు వాడు ఏమడిగాడు? ఇప్పుడు చక్రవడ్డీ ఎంత అన్నాడు? 15 + 15, దీని విలువ ఎంత? 2.25 అంటే 32.25. 32.25. ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసే బదులు ఆల్రెడీ మీరు సింపుల్గా 30% తీసుకోండి, ఈజీగా ఉంటుంది. తీసుకుంటే 30 × 2.70/2.25. ఓకేనయ్యా. సో అప్పుడు ఏమవుతుంది? సో క్యాల్కులేషను తీసుకుంటే 9 3, ఇప్పుడు పాయింట్లు పోతుంది కాబట్టి 9 3 27, 9 25, 5 6 5 5 5 6 36 ప్లస్ ఇది ఒక ₹2.70 ఎంత పడుతుందన్నా? ₹38.70 పడుతుంది. ₹38.70 అవుతుంది. మీరు క్యాల్కులేషన్ పొడిగించే కొన్ని వెళ్తానే ఉండదు కానీ తగ్గదు, ముందు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
ఒక వ్యక్తి కొంత సొమ్ముని అప్పుగా తీసుకొని మొదటి సంవత్సరం 14.2/7, రెండవ సంవత్సరం 11/1. ఇప్పుడు ఎప్పుడైతే 14.2/7 లేదా 11/1/9 ఇచ్చాడు, ఇప్పుడు ఈ పద్ధతిలో x+y xy/100 అనేది వర్కౌట్ కాదు. చక్రవడ్డీ మరి బార్ వడ్డీల మధ్య తేడా అన్నది చూడండి. ఒకవేళ 14/2/7 అంటే 1/7, 11/1/9 అంటే 1/9. ఈ పద్ధతిలో మనం చేసిన ఓకే, మనకి మొదటి పద్ధతి ప్రకారం చేసిన కొద్ది హెవీ ప్రాసెస్ అవుతుంది. కానీ చెట్టు మెథడ్ ద్వారా చూడండి, 2 సంవత్సరాలు అన్నప్పుడు ఇందాక ఏం చేశాను, స్క్వేర్ చేసాం. అక్కడ స్క్వేర్ చేసామంటే ఏమీ లేదు, ఈ రెండింటిని మల్టిప్లై చేసాం. 7 9 63. మొదటి సంవత్సరం ఎంత నాన్న, 1/7 అంటే 14/2/7 ఇంటూ 63. 7 9 9. అలానే 1/9 ఇంటూ 63 9. ఇది రెండో సంవత్సరం. మరి ఇది మొదటి సంవత్సరం, ఇది రెండో సంవత్సరం. నేను రెండో సంవత్సరానికి వెళ్ళినప్పుడు దేని మీద ఏ వడ్డీ రేటు పడుతుంది, ఇది పడుతుంది. 1/9 ఇంటూ 9 అంటే ఎంత పడుతుంది, 1. ఇప్పుడు బారు వడ్డీ చక్రవడ్డీల మధ్య తేడా అంటే ఇదేగా, ఇదేమో బారు వడ్డీ అని చెప్పాను. బారు వడ్డీ చక్రవడ్డీ అంటే ఇది మొత్తం అని చెప్పాను. మరి బారు వడ్డీ చక్రవడ్డీల మధ్య తేడా అంటే ఎంత అవుతుంది చూడండి. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 9 + 7 16. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 9 + 7 16 + 1 17. సో 17. తేడా ఎంత, 1 పార్ట్. ఈ 1 పార్ట్ని వాడు ఎంత అన్నాడు, 40 రూపాయలు. మీరు ఈ లాజిక్ తెలియలేదనుకోండి, లెక్కను పొడిగించడం తప్పితే ఏమీ లేదు. సో ఇప్పుడు 1 40 అయింది. వాడు అడిగింది ప్రిన్సిపల్ అడిగాడు. ప్రిన్సిపల్ ఎంత, 63 భాగాలు. 1 నుంచి 40 రూపాయలకి వెళ్ళిందంటే దీన్ని దేంతో మల్టిప్లై చేస్తున్నట్టు, 40 × 1. సేమ్ అదే 40తో మల్టిప్లై చేయి. 4 3 12, 4 6 24, 24 + 1 2520. 2520. ఓకేనా. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి కొంత సొమ్ముని చక్రవడ్డీ ప్రకారం ప్రతి 4 సంవత్సరాలకు రెట్టింపగును, అయినా ఎంతకాలానికి 16 రెట్లగును. జానండి, మీరు ఒక కంపెనీలో రూపాయి పెట్టారయ్యా, రూపాయి తీసుకున్నారు. చక్రవడ్డీ ప్రకారం 4 సంవత్సరాలకి రెట్టింపు అవుతుంది, 4 ఇయర్స్. అంటే మీరు రూపాయి పెడితే 2 రూపాయలు అవుతుంది 4 సంవత్సరాలకి. నాకు ఎన్ని రెట్లు కావాలన్నాడు, 16 రెట్లు కావాలి. అంటే 2 రూపాయలు 4 రూపాయలు అవడానికి ఇంకొక 4 సంవత్సరాలు. మళ్ళా 4 రూపాయలు 8 రూపాయలు అవ్వడానికి ఇంకొక 4 సంవత్సరాలు. మరి 8 16 రూపాయలు, నాకు 16 రూపాయలు కావాలన్నాడు వాడు. అంటే ఇంకొక 4 సంవత్సరాలు. మొత్తం కలిపితే ఎంత అవుతుందా, 4 మొత్తం కలిపితే 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, కొంత సొమ్ము చక్రవడ్డీ ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకి 4 రెట్లు అవుతుందన్నాడు. ఇప్పుడు రూపాయి పెడితే 4 రూపాయలు అంట. ఎన్ని సంవత్సరాలకి అయ్యా, 5 ఇయర్స్. అయినా 20 సంవత్సరాలు అన్నాడు. అంటే మనకు తెలిసిన లాజిక్, కంపెనీ బ్యాంక్ రూల్ ఏంటి, ఎవ్రీ 5 ఇయర్స్కి 4 రెట్లు చేస్తున్నాడు అంతే, సింపుల్. నాకు 20 ఇయర్స్కి ఎంత వస్తుంది అన్నాడు. ఇంతకు ముందు లెక్కకి రివర్స్ మనం. ఇప్పుడు 1 నుంచి 4 అవుతుంది. ఇప్పుడు 4 వచ్చింది, 4కి మళ్ళీ 4 చేస్తే ఎన్ని రెట్లు అవుతుంది ఇక్కడ, 16 రూపాయలు. అలానే 16 × 4 చేస్తే 64 రూపాయలు. అలానే 64ని మళ్ళా 4 చేస్తే 64 4లు 256. అంటే మొత్తం 20 సంవత్సరాలు నాకు వచ్చే సంపాదన ఎంత అంటే 256 రెట్లు. రూపాయి పెడితే 256 రెట్లు. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, కొంత సొమ్ము చక్రవడ్డీ ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకి 3 రెట్లగును, అయినా ఎంత కాలానికి 81 రెట్లగును. కొంత సొమ్ము చక్రవడ్డీ ప్రకారము ప్రతి 5 సంవత్సరాలకి 3 రెట్లగును, 5 ఇయర్స్కి 3 రెట్లగును, అయినా ఎంతకాలానికి 81 రెట్లగును అన్నాడు. సో 81 రెట్లు అన్నాడు కాబట్టి 3 × 3 9, ఇది ఒక 5 ఇయర్స్. మళ్ళా ఈ 9 × 3 ఇక్కడ ఎంత అవుతుంది, 27, ఇది ఒక 5 ఇయర్స్. నాకు ఎన్ని రెట్లు కావాలన్నాడు వాడు, 81 అన్నాడు. 27 3 81, 5 ఇయర్స్, 20 ఇయర్స్. మొత్తం కలిపి ఎన్ని సంవత్సరాలు పట్టిందనా, 20 ఇయర్స్ పట్టింది మనకి. నెక్స్ట్ వన్, 14వ లెక్క, ఒక వ్యక్తి 20,000 రూపాయలను 10% చక్రవడ్డీ రేటుతో 3 సంవత్సరాల కాలానికి చక్రవడ్డీకి అప్పుగా ఇచ్చినట్లయితే చక్రవడ్డీ ఎంత అన్నాడు. చూడండి నాన్న, ఈ ప్రాసెస్లో
వాడు తీసుకున్న అప్పు 20,000 రూపాయలు. మొదటి పద్ధతి చేస్తే ఇది 110/100, 110/100, 3 సంవత్సరాలు అన్నాడు కాబట్టి ఇది చేసినట్లయితే పైన 20,000, ఇక్కడ 1 2 3 1 2 3 అగైన్ 3 zeros చేస్తే 20 × 11 క్యూబ్ ఎంత నాన్న? 133 1. మరి వాడు అడిగింది ఏమో ఫైనల్గా వడ్డీ అడిగాడు 3 2 1 2 2 3 6 2 3 6 2 1. నా దగ్గర 20,000 రూపాయలే ఉన్నాయి. తీసుకున్న అప్పు ఎంత అంటే 20,000 రూపాయలు తీసేస్తే వడ్డీ ఎంత పడుతుంది? 6,620 రూపాయలు. ఇది ఒక పద్ధతి, మొదటి పద్ధతి. ఓకేనా? సో మరి రెండో పద్ధతి చూస్తేనేమో ఇంత మొదలు కూడా చెప్పే 11 క్యూబ్ అంటే ఎంత? 133 ఇది ప్రిన్సిపల్. ఈ 3 ఏంటి? కాంపౌండ్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు 60,000 రూపాయలు తీసుకున్నాను, దీని మీద 10% వడ్డీ అంటే మీరు ఎక్కువ టైం తీసుకోవద్దు. 2,000 × 3 అంటే 6,000 రూపాయలు. ఓకే, అలానే 3 ఇక్కడ 2,000 రూపాయల మీద 10% అన్నాను కాబట్టి మళ్ళీ ఎంత పడుతుందానా? 200 రూపీస్. 3 × 200 అయ్యా 600. మరియు నెక్స్ట్ టైం చూసేసరికి మళ్ళీ 200 మీద 10% ఎంత నాన్న? సో 20 రూపాయలు. 20 × 1 1 × 20 20 రూపాయలు. 6,620 రూపాయలు. ఓకే, జాడండి 331 తీసుకుంటే 20,000 రూపాయల మీద 10% తీసుకున్నాను. 10% అంటే 2,000 రూపాయలు. 2,000 × 3 6,000 రూపాయలు. మళ్ళీ ఈ 2,000 రూపాయల మీద 10% 200. 200 × 3 600 రూపాయలు. అలానే ఈ 200 మీద 10% 20 రూపాయలు. 1 × 20. ఓకే, మరి ఇదే క్వశ్చన్ బార్ వడ్డీ చక్రవడ్డీ తేడా అంటే ఇలా విధంగా ఈ 620 రూపాయలు తేడా వస్తుంది. సింపుల్గా చూసుకోండి. బార్ వడ్డీ చక్రవడ్డీకి తేడా అంటే ఇది. ఓకేనా? మీరు హై లెవెల్ ప్రాక్టీస్ చేసే కొందికి ఇవన్నీ మనం లెవెల్ 2లో డిస్కషన్ చేస్తాం.